ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి జోసెఫ్ విజయ్ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన దళపతికి సినిమా కష్టాలు తప్పలేదు. ఏ రోజుకు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో యావత్ దేశం తమిళనాడు వైపు ఆసక్తిగా చూసింది. సినిమా స్టైల్లో ఆదివారం ప్రముఖ నటులు టీవీకే చీఫ్ ముఖ్యమంత్రిగా విజయ్ నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసి ఉత్కంఠకు తెరదించారు. చెన్నైలో నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన వేడుక టీవీకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైల్పై తొలి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. తమిళనాడులో ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందంటూ విజయ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. డైరెక్టర్ కుమారుడు నేడు సీఎం అయ్యాడు. ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చా. ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. హామీల అమలుకు కొంత టైం ఇవ్వండి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడంటూ పవర్ఫుల్ ప్రసంగంతో తమిళ ప్రజలను ఆకట్టుకున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.